వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్లను సిపి సన్ప్రీత్ సింగ్ సందర్శించారు. సమస్యాత్మక కేంద్రాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన భద్రతను అందిస్తామన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న సిపి సన్ప్రీత్ సింగ్తో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను వరంగల్ సిపి సన్ప్రీత్ సార్ పరిశీలిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, పోలింగ్లో పోలీసుల బందోబస్తు ఎట్లా ఉందో సార్తో మాట్లాడడం. సార్, ఎట్లా ఉంది సార్ వర్ధన్నపేటలో మీరు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు? ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఎటువంటి కేసు నమోదు చేశారా? ఎట్లా ఉంది సిచ్యువేషన్? మన కమిషనరేట్లో వరంగల్ కమిషనరేట్లో 5 మున్సిపాలిటీలలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గానే ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేవు. మా ఫోర్స్ కూడా అది ప్రాపర్గానే పెట్టడం జరిగింది. అట్లాగే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగానే చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇక్కడ వర్ధన్నపేట కూడా అంత పీస్ఫుల్ నడుస్తుంది. కమిషనరేట్ పరిధిలో ఎంతమంది సిబ్బంది ఈరోజు పోలింగ్లో డ్యూటీ చేస్తారు సార్? ఎట్లా ఉంది బందోబస్తు పూర్తిగా? దాదాపు 1100 మెంబర్స్ మనం డ్యూటీలోనే పెట్టినాము. ప్రతి మున్సిపాలిటీకి లోకల్ ఆఫీసర్స్ కాకుండా ఒక్కొక్క ఎక్స్ట్రా బయట నుంచి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఎక్స్ట్రా ఫోర్స్ ఒకటి పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండానే ఇంకా కూడా అదనంగా ఫోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లాగే మా స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో అట్లా అంతా ప్రాపర్గా ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకుని ఎంత కూడా పీస్ఫుల్ జరుగుతుంది. ఇది వర్ధన్నపేట, నర్సంపేటలో అక్కడక్కడ కొంత పోలింగ్ కేంద్రాలు బీఆర్ఎస్, కాంగ్రెస్, పోలీసుల మధ్య వాగ్వాదం కావచ్చు, డబ్బులు పంపిణీ కార్యక్రమంలో ప్రచారం జరుగుతుంది సార్. ఎట్లా ఉంది సార్? కేసు బుక్ చేసారా? ఆ వివరాలు ఏంటి? ఏదైనా డబ్బులు పంచుతున్నారని ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వేస్తే ఇమీడియట్లీ మా టీంలో అక్కడికి వెళ్తున్నారు. సో మా టీమ్స్ కానీ ఎఫ్ఎస్టీ కానీ వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అట్లా లేదు. నర్సంపేట ఒకడు పారిపోతుంటే నా దగ్గర డబ్బులు కొంచెం పడ్డాయని అట్లా అది దొరికాడు. సో అది అతని మీద కూడా కేసు కడుతున్నాము. సో వేరే ఎక్కడైతే ఏం ఇష్యూస్ లేవు. అట్లాగే ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతుంది, ఎక్కువ గ్యాదరింగ్ అవుతుంది, మా టీమ్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళని డిస్పర్సర్ కూడా వెంటనే చేయడం జరుగుతుంది. కొంతమంది రాజకీయ పార్టీల నేతలు లోపలికి వచ్చే ప్రయత్నం కావచ్చు, ప్రచారం చేయడం కావచ్చు, ఇంకా సెక్షన్ అమలు చేయవచ్చు, ఉల్లంఘించి లోపలికి వచ్చారు. వారికి ఏం చెప్తారు, ఏం పిలిపిస్తారు ఓటర్లకు కావచ్చు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సార్? లోపలికి అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం ఆల్రెడీ 163 BNSS అది ఆల్రెడీ ప్రొమల్గేషన్లో ఉంది కాబట్టి సో అందరికీ అదే రిక్వెస్ట్ ఉంది. అది చట్టం ఎట్టి పరిస్థితుల్లో లంఘించొద్దు అండ్ చట్టం కూడా గౌరవించాలి. అండ్ ఎక్కడైనా ఇలాంటివి ఉంటే మా టీమ్స్ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఇమీడియట్లీ డిస్పర్సల్ కూడా చేస్తున్నారు. ఇది వరంగల్ సిపి సన్ప్రీత్ సార్ అభిప్రాయం. అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. వర్ధన్నపేటలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించుకోవచ్చు, సెక్షన్ను ఉల్లంఘించిన వారు ఉంటారో వారికి తప్పకుండా కేసులు బుక్ చేసి సీరియస్గా యాక్షన్ ఉండబోతున్నట్టు కూడా సిపి సన్ప్రీత్ సింగ్ సార్ చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.